సో అలా కుందన్ బర్త్డేకి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశామండి. సో ముందు రోజే కుందన్ పడుకున్నప్పుడు నేను ఇలా అంతా డెకరేట్ చేసుకున్నాను అనమాట. డెకరేషన్ మీన్స్ ఇన్ సెన్స్ నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి. బట్ లాస్ట్ మూమెంట్లో నా వల్లే ఒక మిస్టేక్ జరిగింది. సో నేను గ్యాస్ బెలూన్స్ అనుకొని నార్మల్ బెలూన్స్ అయితే తీసుకున్నాను అనమాట. అక్కడే మాకు సెయింట్ లూషియాలో లోకల్లో S&S అనే ఒక స్టోర్లో అయితే తీసుకున్నాను. సో నేనైతే తీసుకున్నాను మీన్స్ ఎక్కడ మెన్షన్ చేసి తీసుకోలేదమ్మా, నార్మల్ బెలూన్స్ తీసేసుకున్నాను. తర్వాత చేసేటప్పుడు ఐడియా వచ్చిందనమాట. సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను డెకరేషన్ది. అండ్ లేటర్ స్కూల్కి అయితే తీసుకెళ్ళాము. స్కూల్లో పిల్లలకి అందరికీ కప్ కేక్స్ లాగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. Are you 1? Are you 2? Are you 3? Are you 4? Are you 5? Are you 6? Woo! స్కూల్లో అయిపోతూనే ఇంటికి వచ్చేసాను అనమాట. కుందన్ని స్కూల్లోనే పెట్టేసి, సో ఇంటికి వస్తూనే ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ పని అయితే పెట్టుకున్నాను. సో మాకు ఇట్లా పేపర్స్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట రెడీమేడ్. లైక్ ఇట్లా ఊరికే జస్ట్ అవన్నీ అట్లా పెట్టేసుకోగానే దాంట్లో మనం ఏమన్నా స్వీట్స్ లాగా పెట్టేసి గిఫ్ట్స్ ర్యాపింగ్ లాగా ఇచ్చారనమాట. నాకు చాలా బాగా నచ్చింది అది. ఒక ఫ్లవర్ బుకే లాగా అట్లా కలర్ఫుల్గా ఉందన్నమాట చాలా. సో నేను స్వీట్స్ అయితే చాక్లెట్స్ అయితే నార్మల్ ఉంటుంది కదా అని రవ్వ లడ్లు అయితే చేయించుకున్నాను అనమాట. ఇక్కడ నాకు ఒక మంచి అక్క ఫ్రెండ్ అయితే అయ్యారనమాట. సో అక్క వంటలు అయితే ఎక్సలెంట్గా చేస్తుంది. అక్క నాకు కుందన్ కోసం, నా కోసం కాదు కుందన్ కోసం వచ్చి రవ్వ లడ్లు చేపించడంలో హెల్ప్ చేసిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ రాధిక అక్క. అండ్ ఇప్పుడైతే నేను ఆ బాక్స్లో రెండు రవ్వ లడ్లు అండ్ కొన్ని చాక్లెట్స్ అలా అయితే ఇస్తున్నాను అనమాట. ఎవరైతే పిల్లలు ఫ్యామిలీలో పిల్లలు కాకుండా ఓన్లీ పెద్దవాళ్ళు అయితే ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇలా వైట్ ర్యాప్ చేసేసి ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ చిన్నపిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇటుపక్క బ్లూ కలర్ ఉంది కదా, అవైతే ప్లాన్ చేస్తున్నాను అనమాట. బ్లూ కలర్ కవర్స్ అయితే ఇట్లా నేను స్పైడర్ మ్యాన్ థీమ్ అనుకుంటున్నాను బర్త్డేని. సో అందుకని నేను స్పైడర్ మ్యాన్ రిటర్న్ కవర్స్ కూడా తీసుకున్నాను. సో దాంట్లో కూడా స్పైడర్ మ్యాన్వి హుండీలు అయితే దొరికాయి అన్నమాట నాకు ఇక్కడ. సో అవి పెడుతున్నాను. అవి కూడా నాకు లక్కీలా స్పైడర్ మ్యాన్వే దొరికాయి. సో వాటిల్లోనే 2 స్వీట్స్, కొన్ని చాక్లెట్స్ అయితే వేస్తున్నాను. ఇవి పిల్లలకి అండ్ వైట్ వచ్చేసి పెద్దలకి అనమాట. సో ఇవన్నీ నేను ఒక్కదానే చేసుకున్నాను. అయితే చాలా ఎగ్జైట్మెంట్తో చేసుకున్నాను. ఎంత పని అయినా కూడా నేను ఒక్కదాన్ని 1 వీక్ పట్టింది నాకు ఇవన్నీ షాపింగ్ చేసి క్యాల్కులేట్ చేసుకొని ఎన్ని వరకు ఎంత ఏమేం స్వీట్స్ అయితే నాకు మంచిగా ఉంటుంది, ఇవన్నీ నాకు అంతా 1 వీక్ టైం పట్టింది. బట్ కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే కుందన్కి ఫస్ట్ బర్త్డే నుంచి బర్త్డే సెలబ్రేట్ చేయాలి ఇలా అని నాకు ఇష్టం ఉంది. కుందన్ కూడా ఒక సెకండ్ బర్త్డేనో థర్డ్ బర్త్డేనో అడుగుతూ ఉండే అనమాట. కానీ ప్రతిసారి ఏదో ఒకటి ఆటంకాలు లైక్ వస్తుండే. ఫస్ట్ బర్త్డే అయితే వినాయక చవితి రోజే వచ్చింది. సో అక్కడ దేవుడి దగ్గరే మంచిగా చేసాము, కానీ ఇలా సపరేట్గా బర్త్డేకి అన్నట్టు ఏం చేయలేదు. సో అది నాకు ఎప్పటికీ అలా ఉండిపోయింది అనమాట. వాడికి ఏం చేయలేదు ఫంక్షన్ అన్నది. సో ఫైనల్గా ఈరోజు అయితే 5th బర్త్డేకి చేయబోతున్నా అన్న ఆనందము, ఏది చేయాలి ఏం చేయాలి అన్న ఇది చాలా మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ బర్త్డేకి ఈవినింగ్ పార్టీకి నా అవుట్ఫిట్ వచ్చేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను.
ఎందుకు అలా చెమటలు పట్టిపోయాయి అంటే ఇక్కడ కూడా బర్త్డేకి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము. ప్లేస్ అంతా చూడండి ఎలా ఉంది, పిల్లలకి ఆడుకునేలాగా మంచిగా అలా ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఆ ప్లేస్లో కూడా బర్త్డే డెకరేషన్ అయితే చేశాను. ఎలా చేశానో చూడండి. చాలా మంచిగా రాలేదు, కానీ ఇక్కడ కూడా స్టిక్కరింగ్ ఇదంతా కొంచెం డిసప్పాయింట్ అయిపోయినాను నేను. చాలా డ్రీమ్స్ ఉండిండాయి అనమాట. అండ్ డెకరేషన్ అదంతా అయిపోయే లోపల ఒక్కొక్కరు అక్క వాళ్ళు అయితే అందరూ వచ్చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో సెయింట్ లూషియాలో వాళ్ళందరినీ కవర్ అయితే చేసేసాను. మ్యాక్సిమం నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. నాకు పరిచయం ఉన్న వాళ్ళందరినీ అయితే మేము ఇన్వైట్ చేసామన్నమాట. ఫుడ్ విషయానికి వచ్చేసేసి బార్బిక్యూ చికెన్, పిజ్జా, వెజ్ వాళ్ళకి వెజ్ పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అవి అరేంజ్ చేసాము కొన్ని వరకు. సో ఈవినింగ్ కాబట్టి లైట్గానే ఫుడ్ అరేంజ్ చేసుకున్నాము. అండ్ పిల్లలు మెయిన్ ఎంజాయ్ చేయాలన్న థీమ్తో పిల్లలకి ఉండేలాగా చూసుకున్నాం అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా కుందన్కి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, లోకల్ సెయింట్ లూషియన్స్. సో నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, ఆ వీడియోలో కూడా వీళ్ళు ఉంటారు ఫ్రెండ్స్తో వన్ డే అని ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను. అక్కడ చూస్తే కనుక మీరు వీళ్ళని చూడగలుగుతారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ మన ఇండియన్సే అనమాట. సో చూసారా సెయింట్ లూషియాలో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారో కదా, చాలా ఆనందం వేసింది, నాకు ఆనందం వేసింది. అండ్ దట్టు వాళ్ళందరూ కూడా అన్నం ఒక్క మాట ఏంటంటే చాలా రోజుల తర్వాత అందరం ఒక ప్లేస్లో కలిసాము, చాలా హ్యాపీ అని చెప్పారనమాట. లైక్ ఈ మధ్యకాలంలో కొన్ని ఈవెంట్స్ జరిగాయి, కానీ లైక్ పూజలు అలా కొన్ని చేసుకున్నాం, కానీ ఓన్లీ సౌత్ ఇండియన్స్ వరకు గ్యాదరింగ్, లేదంటే నార్త్ ఇండియన్స్ వరకు గ్యాదరింగ్, లేదంటే గర్ల్స్ పార్టీ అని చెప్పేసి గర్ల్స్ మాత్రమే, ఇలా జెంట్స్ పిల్లలు నార్త్ సౌత్ అందరం కలిసినది మా బర్త్డేలోనే అనమాట. సో కుందన్ బర్త్డేలో అంటే ముందు కలిశారు, చాలా రోజుల తర్వాత ఈ గ్యాదరింగ్ అయితే అయ్యిందని చెప్పారనమాట. ఆ మాట వినగానే నాకు చాలా అంటే చాలా హ్యాపీ వేసిందనమాట. అండ్ కేక్ కటింగ్కి అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ గొడవ ఏంటంటే కుందన్ అమ్మకి నాన్నకి కాకుండా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి అయితే కేక్ పెట్టాలనుకున్నాడు. సో నేను ఇది ముందుగా వాటితో మాట్లాడి డిస్కషన్ చేయలేదు. సో అప్పుడు వెతుకుతూ ఉంటే ఏంట్రా అంటే 1Gకి పెడతాం మమ్మీ అంటే సరే ఓకే నాన్న అని చెప్పేశాను. సో అది జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న స్పైడర్ మ్యాన్ కేక్ వచ్చేసి సెయింట్ లూషియాలో నార్త్ ఇండియన్స్ శోభా బాబీ అనే వాళ్ళు బేకరీ ఉందన్నమాట. సో వాళ్ళు స్పెషల్గా కుందన్ కోసం చేశారు. థ్యాంక్ యూ శోభా బాబీ. అండ్ ఇలా అయితే కుందన్ బర్త్డేని చాలా హ్యాపీగా జరుపుకున్నాము. అండ్ లాస్ట్లో కొంచెం ఫోటో సెక్షన్ అదంతా పెట్టేసుకొని ఇంతటితో వీడియో సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.